రాష్ట్రంలో కేంద్ర మంత్రులుగా ఉన్న ముగ్గురు ఏం చేస్తున్నారు, కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు తీసుకువచ్చారు అనే విషయాలు పరిశీలిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితే కనిపిస్తోంది. తమ్ముడు తనోడే అయినా నిజం చెప్పాలంటే కేంద్ర మంత్రులుగా ప్రత్యేకంగా సాధించిందేమీ కనిపించడం లేదు. కూటమి సర్కారులో చంద్రబాబు నేరుగా నిధులు తెచ్చుకుంటున్నారు. దీనికి మించి కేంద్ర మంత్రులుగా ఇది తెచ్చామనే మాట చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వ్యక్తిగతంగా వారి ఇమేజే వారిని కాపాడుతోంది. బీజేపీకి సంబంధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మను పక్కన పెడితే ఉత్తరాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యక్తిగతంగా తన ఇమేజ్ను కాపాడుకుంటున్నారు. కానీ కీలకమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆయన ఇబ్బందులు వస్తున్నాయి. దీనిని ప్రైవేటు పరం కాకుండా చూడాలన్న డిమాండ్లు ఇప్పటికీ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్రంలో మంత్రిగా ఉన్న ఉత్తరాంధ్ర నేత దీనిని కాపాడాలన్న డిమాండ్లు తెరమీదికి తెస్తున్నారు. కానీ దీనికి రామ్మోహన్ నాయుడు ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి ఆయన ప్రాధాన్యమిస్తూ కొంతమేరకు ఇమేజ్ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇదే విధంగా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు సంబంధించి పత్తి రైతులకు సంబంధించి కూడా ఆయన కేంద్రం నుంచి అనుకున్నది సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఆయన కూడా వ్యక్తిగతంగా ఇమేజ్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. గుంటూరు పరిధిలో తరచూ పర్యటిస్తూ కూటమి నాయకులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులుగా వారు మరింత దూకుడుగా వ్యవహరించాలన్నది స్థానికంగా వినిపిస్తోన్నమాట.